హాయ్ ఎవ్రీవన్. టుడే వీడియో వచ్చేసి సైకాలజీలో దశల గురించి అడుగుతుంటాడు. అందులో భాగంగా వ్యక్తి వికాసంలో దశలు, మానవ వికాసంలో ఆయా దశల్లో జరిగే గుణాత్మక పరిమాణాత్మక మార్పులను వివరించేదే వికాసం అని ఎలిజబెత్ హార్లాక్ యొక్క నిర్వచనం. ఈ నిర్వచనాన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే, గుణాత్మక పరిమాణాత్మక మార్పులు రావాలంటే హార్లాక్ని హార్లిక్స్ తింటే గుణాత్మకంగా పరిమాణాత్మకంగా మార్పు చెందుతారు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎలిజబెత్ హార్లాక్ రాసిన గ్రంథం ఏంటి అంటే డెవలప్మెంట్ సైకాలజీ. ఈమె మానవ వికాసం యొక్క దశలను 10 దశలుగా విభజించింది ఎలిజబెత్ హార్లాక్. ఏమిటివి అవి అంటే జనన పూర్వ దశ, నవజాత శిశువు, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయసు, వృద్ధాప్యం. అయితే ఒకటొకటి చూద్దాం. ఇప్పుడు జనన పూర్వ దశ అంటే పుట్టడానికి ముందు, ఫలదీకరణం చెందినప్పటి నుంచి పుట్టుక వరకు ఏది జనన పూర్వ దశ. ఇది మ్యాక్సిమం అందరికీ గుర్తుంటుంది. నెక్స్ట్, నవజాత శిశువు అంటే పుట్టుక నుంచి పుట్టిన 2వ వారం చివరి వరకు, పుట్టుక నుంచి 2వ వారం చివరి వరకు ఉండేదే నవజాత శిశువు. నెక్స్ట్, శైశవ దశ. ఇక్కడ 2 వస్తుంది, 3వ దాంట్లో 2వ వారం చివరి నుండి 2వ సంవత్సరం చివరి వరకు ఏది శైశవ దశ అంటే మామూలుగా 2 సంవత్సరాల వరకు, కాబట్టి 2వ వారం నుంచి 2 సంవత్సరాల చివరి వరకు. నెక్స్ట్, పూర్వ బాల్య దశ కూడా 2 నుండి 6 సంవత్సరాల వరకు. పూర్వ బాల్య దశ ఎన్నవది? 4వది. ఇక్కడ చూడండి, 2కి 6కి మధ్యలో తేడా ఎంత ఉంది? 4. అలా అయినా గుర్తుంచుకోండి. ఉత్తర బాల్య దశ 6 దగ్గర కాబట్టి మళ్ళీ 6 నుంచి స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాల వరకు లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది ఉత్తర బాల్య దశ. ఇక్కడ 6 నుంచి 10 లేదా 12 అంటే ఇక్కడ 6 లేదా 5 అలా గుర్తుంచుకోండి. యవ్వనారంభ దశ 10 లేదా 12 సంవత్సరాల నుంచి 13 లేదా 14 సంవత్సరాల వరకు. మామూలుగా 10 ఇయర్స్ వచ్చినప్పటికీ ఇంకా 10 నుంచి 12 మధ్యలో వాళ్ళకి ఇంకా యవ్వనారంభం అనేది స్టార్ట్ అవుతుంది. సో 10 to 14 ఆ మధ్యలో ఇది ఏది ఇచ్చినా 10 లేదా 12 సంవత్సరాల నుంచి 13 లేదా 12 సంవత్సరాల వరకు అని గుర్తుంచుకోవాలి. కౌమార దశ 13 లేదా ఇదే టీనేజ్ 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. పూర్వ వయోజన దశ 18 నుంచి 40 సంవత్సరాల వరకు. మధ్య వయస్సు ఇది అందరికీ గుర్తుంటుంది, 40 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నదాన్ని మధ్య వయస్సు అంటారు. వృద్ధాప్యం 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళనే మనము వృద్ధాప్య దశ అంటాము. 60 సంవత్సరాల నుండి మరణం వరకు ఉంటుంది వృద్ధాప్యం.